భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమర్థ విభాగం మరియు ఆసుపత్రి సిబ్బంది ఉద్యోగులు బాబు జగజీవన్ రామ్ చిత్రపటంకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గొప్ప రాజకీయవేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవితకాలం పోరాడారని కొనియాడారు. అనేక పదవులను చేపట్టి తనదైన ముద్రను వేసుకున్నారని అన్నారు. ఆయన జీవిత పర్యాంతం బడుగు వర్గాల అభ్యున్నతికై కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, హిందూ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అవే కాకుండా మహానుభావులు కొంతమంది ఉన్నారు. అందులో బాబు జగజీవన్ రామ్ గారు ఒకరు. ప్రముఖమైనటువంటి దళిత నేత, భారతదేశంలో ఉన్నతమైనటువంటి స్థానానికి దేశ యొక్క ఉప ప్రధానిగా పదవిని అలంకరించిన వ్యక్తి. కొద్ది రోజుల్లోనే ప్రధానిగా అయ్యేటువంటి అవకాశం ఉంటే అది జారిపోయింది. అలాగే మనకి ఇంకా కొన్ని రోజుల్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి కూడా వస్తుంది, 14వ ఏప్రిల్. సాధారణంగా చాలా మందికి అంబేద్కర్ జయంతి జరుపుకుంటారు, అనేక స్థలాలు దేశమంతా జరుపుకుంటారు. కానీ బాబు జగజీవన్ రామ్ యొక్క జయంతి అంత ప్రఖ్యాతి వంచలేదు. ఈ మధ్యనే భారత ప్రభుత్వం అనేటువంటిది జగజీవన్ రామ్ యొక్క జయంతి సందర్భంగా సాధారణ సెలవు, జనరల్ హాలిడే ప్రకటించింది. కాబట్టి వాళ్ళ దేశవ్యాప్తంగా అన్ని ఆఫీసులకి, అన్ని కళాశాలకి, పాఠశాలకి సెలవు ఉంది. కాబట్టి ఆ సెలవు రోజున మనం ఏదో గ్రాహ్యానికి వెళ్ళినట్టు ఇంట కూర్చొని పంచభక్ష పరమాన్నాలు తిరిగి కూర్చోవడం కాకుండా ఆ మహానుభావుల యొక్క ఫోటో పెట్టేసి ఒక్కసారి వాళ్ళకు దండం పెట్టి వాళ్ళు చేసేటువంటి పనులని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాగే మనం జరుపుకుంటున్నట్లయితే భవిష్యత్తు లోపల రాబో తరం వాళ్ళు కూడా జగజీవన్ రామ్ అంటే ఎవరు, అంబేద్కర్ అంటే ఎవరు అనే విషయాలు తెలుస్తాయి. అందుగురించే ఈరోజు తాండూరు నగరం లోపల విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యం లోపల ఒక చిన్నపాటిగా తగినంత ముందుగా యోగా చేయలేదు కాబట్టి సంఖ్య తక్కువ ఉంది. ఇంకా మేము పళ్ళు తెచ్చి పంచాలి వీధులుగా అనుకున్నాం, అది కుదరలేదు. తర్వాత సంవత్సరంలో చూస్తాం. కాబట్టి ఈరోజు మనమందరం కూడా తాండూరు ప్రభుత్వ వైద్యశాల లోపల జగజీవన్ రామ్ యొక్క జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి, అధికారులకి, అనధికారులకి, తాండూరు ప్రజలకి అందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. బాబు జగజీవన్ రామ్ జిందాబాద్. బాబు జగజీవన్ రామ్ జిందాబాద్. బాబు జగజీవన్ రామ్ జిందాబాద్. भारत माता की जय. షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.